జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఇదేంటి అత్తయ్య అన్నట్టు ఇది నాటకమా లేకపోతే నిజంగానే అనేస్తుందా? దెబ్బ అయితే గట్టిగానే కొట్టింది. కొట్టింది. డైమండ్ రింగ్ నాకే కదా. అత్తయ్య ఎక్కువ మాట్లాడేశారు, కొంచెం వాటర్ తీసుకురానా? హే, మధ్యలో దూరితే నిన్ను కూడా కొడతానేమనుకున్నావు? నువ్వు ఆగమ్మా, అక్కయ్యని పూర్తిగా చెప్పు. నువ్వు అందరూ ఉన్నారు కాబట్టి శ్రద్ధగా వినండి. విశాల్ నైని తలుచుకుంటే ఏడాదిలోపు మళ్ళీ పండంటి బిడ్డకు జన్మనివ్వగలరు. ఇవ్వకపోతే ఇస్తారు. ఇవ్వం. ఏంటత్తయ్య అలా చూస్తున్నారు? మీరు అంత గట్టిగా చెప్పినా నేను తేలిగ్గా అనేశానా? మళ్ళీ మేము ఇంకో బిడ్డని కనదలుచుకోలేదు. అలాగైతే సుమన అన్నట్టు మీ ఆస్తిని కూడా పంచేయాల్సిందే. బ్రదర్, కుదరదు. ఏ? నీలాంటి వాడికి ఇంగ్లీష్ అర్థం కాదేమోనని తాతయ్య గారు తెలుగులో కూడా రాశారు. ఈ ఇంటి కోడలు ఎవరైనా సరే జన్మనిచ్చాక ఆస్తిమంతులవుతారని, పిల్లలు లేకపోయినా పుట్టాక దక్కకపోయినా ఆస్తి మాత్రం సంవత్సరం పాటు తల్లి పేరటే ఉంటుంది. అంటే ఇంకా 9 నెలలు నైని ఆస్తిలో ₹1 కూడా ఎవరికి తీసుకునే హక్కుండదు. ఇప్పుడు లేని బిడ్డ ఇంకెప్పుడొస్తుంది విశాల్? నైని నమ్మకానికి కూడా గడువున్నాక నీ అనుమానానికి చోటెందుకు కసి? అత్తయ్య, మీరు నా గురించి బారెడు చెప్పినందుకు చాలా సంతోషం. ఆస్తి గురించి తర్వాత పోట్లాడుకోవచ్చు గాని నేను చెప్పేది ఒక్కసారి వినండి. మళ్ళీ మేము పిల్లల్ని కనదలుచుకోలేదు అంటే ఇష్టం లేదని కాదు. ప్రాణంగా చూసుకున్న గాయత్రమ్మగారు ఈ ఇంటికి త్వరలోనే వస్తారు అని. ఎక్కడుంది తప్పిపోయినా నీ కూతురు? ఇక్కడే. దొరికిందా చెల్లి? దొరుకుతుందక్క. లెక్క సరిపోల్చుకోబోతున్నాను. ఈ చుట్టుపక్కలే ఉన్న నా బిడ్డని నా చేతుల్లోకి తీసుకుని నా భర్త భుజం మీద కూర్చోపెట్టి ప్రపంచానికి పరిచయం చేయబోతున్నాను. అతి త్వరలోనే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.